హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క వివరాలు తెలుసుకుందామండి. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అయిన సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఏఎస్ఎఫ్, ఏఎస్పీ, ఏఆర్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, వారెంట్ ఆఫీసర్ మరియు హవల్దార్ క్లర్క్స్ ఖాళీల పోస్టుల భర్తీకై బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి సంక్షిప్త ఉద్యోగ ప్రకటన అయితే రావడం జరిగిందండి. అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్ 2024 ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన పురుష మరియు మహిళా అభ్యర్థులు ఇరువురు కూడా జూలై 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఖాళీల వివరాలు, అర్హత తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ సంక్షిప్త ప్రకటన అనేది మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి రావడం జరిగిందండి. షార్ట్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్, కాంబటెంట్ స్టెనోగ్రాఫర్ అండ్ హెడ్ కానిస్టేబుల్, మినిస్టీరియల్ అండ్ కాంబటెంట్ మినిస్టీరియల్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అండ్ వారెంట్ ఆఫీసర్ ఆర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ హవిల్దార్ క్లర్క్ ఇన్ అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్ 2024. దీనికి సంబంధించి ఓపెనింగ్ డేట్ అనేది జూన్ 9, 2024 నుండి మొదలవబోతుందండి. క్లోజింగ్ డేట్ అనేది జూలై 8, 2024. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈస్ కండక్టింగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏఎస్ఐ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అండ్ వారెంట్ ఆఫీసర్ and clerks in Assam Rifle Examination 2024. Applications are invited from male and female candidates who are ordinarily residents of India. భారతీయ పౌరసత్వం కలిగిన పురుష మరియు మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగిందండి. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ ఫర్ వన్ పోస్ట్ ఓన్లీ త్రూ బిఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ పోర్టల్. అర్హులైన అభ్యర్థులు ఒక పోస్టుకి మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చండి. దరఖాస్తు చేసుకునేందుకు గాను కావాల్సిన పోర్టల్ అనేది rectt.bsf.gov.in. ఇక ఖాళీల వివరాలు కానీ చూసుకున్నట్లయితే ముందుగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అండ్ వారెంట్ ఆఫీసర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి ఏ ఫోర్సెస్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దామండి. సిఆర్పిఎఫ్ ఫోర్స్లో 21 వేకెన్సీస్, బిఎస్ఎఫ్లో 17 వేకెన్సీస్, ఐటీబీపీలో 56 వేకెన్సీస్, సిఎస్ఎఫ్లో 146, ఎస్ఎస్బిలో 3, మొత్తంగా 243 ఉన్నాయండి. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ మరియు క్లర్క్ పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలు కానీ చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్ ఫోర్స్లో 282, బిఎస్ఎఫ్లో 302, ఐటీబీపీలో 163, సిఐఎస్ఎఫ్లో 496, ఎస్ఎస్బిలో 5, ఏఆర్లో 35 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తంగా ఇవి 1283 వేకెన్సీస్ అండి. సో ఏఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్ 2 కేటగిరీకి సంబంధించిన మొత్తం వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే 1526 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక దీనికి సంబంధించి అర్హత అనేది పోస్టును అనుసరించి 12వ తరగతి ఉత్తీర్ణత కోరడం జరిగింది. టైపింగ్, స్టెనోగ్రఫీ సర్టిఫికేట్ మరియు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలండి. ఎంపిక విధానం అనేది చూసుకున్నట్లయితే రాత పరీక్ష మరియు ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఫైనల్ ఎంపిక అయితే ఉంటుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా rectt.bsf.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. దరఖాస్తు ప్రారంభ తేదీ అనేది జూన్ 9, 2024. దరఖాస్తు చేసుకునేందుకు గాను చివరి తేదీ జూలై 8, 2024 అండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు యొక్క నోటిఫికేషన్ని పరిశీలించుకొని వారి యొక్క అర్హత ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగిందండి. ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ యొక్క వివరాలు మరిన్ని తెలుసుకునేందుకు గాను మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.